పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భావితరాల భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని మంత్రి సవిత తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. యోగా, మొక్కలు నాటడం, కాలుష్య నియంత్రణ వంటి చర్యలను అలవాటు చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంధన వాహనాలు ఉపయోగించాలన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్, అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రి సవిత పాల్గొన్నారు. బందర్ రోడ్ ఎమ్మెల్యే కార్యాలయం నుండి బెంజ్ సర్కిల్, లలిత జ్యువెలరీ రోడ్, సిద్ధార్థ సర్కిల్, ప్రజాశక్తి నగర్, చుట్టుగుంట, మారుతి నగర్, ఎస్ఆర్ఆర్ కాలేజీ మీదుగా మాచవరం వరకు సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, తాము కూడా 10 రోజులుగా సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకున్నామన్నారు. సైక్లింగ్ వల్ల ఏకాగ్రత, ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆర్గానిక్ ఆహారం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరూ మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్లో వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్ వాడండి, లేకపోతే కారు వాడండి. అత్యవసరమైతే తప్ప మరి ఇంధనం వాడొద్దండి. ఈ పొల్యూషన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఈరోజు మరి ఈస్ట్ విజయవాడ మరి ఈరోజు స్థానిక సభ్యులు, సీనియర్ నాయకుల గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన చేసుకుంటూ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భావితరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, పర్యావరణాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించకపోవటం వలన మనం ఎప్పుడో అశోకుడు చెట్టులు నాటినని ఈరోజు కూడా చదువుకుంటున్నాం. కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా చెట్టులు నాటండి అని చెప్పిన వ్యక్తి గర్వంగా చెబుతా ఉన్నాం. ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాడు 95 సంవత్సరాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి అని చెప్పి ఊరూరా తిరిగి చైతన్య పరిస్థితి సంగతి మనందరికీ తెలుసు. అలా మొక్కలు నాటుకోవటం, వీలైనంతకి పొల్యూషన్ దూరంగా ఉండటం. ఈ రోజున సైకిల్ యాత్ర, దానివలన సైకిల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యానే కాకుండా ఇతరులు కూడా పొల్యూషన్ ఏమీ లేకుండా ఇతరులు కూడా కాపాడే అవకాశాలు. ఇవాళ ఎన్ని వెహికల్స్, కాసేపు మనం నిలబడితే నిలబడలేని పరిస్థితిగా అనేకమైన వెహికల్స్, వాటి నుంచి వచ్చే పొగ. ఇవాళ ఢిల్లీ లాంటి మహానగరాలే మానవాళి నివసించడానికి అవకాశం లేని నగరాలుగా చెబుతా ఉన్నారు.